దావీదు నేర్పిస్తున్న ఈ యొక్క త్రోవలో మనం నడవాలి. ఆ త్రోవలో మనం నడిచే విధానంలో దేవుడు మనకి సహాయం చేస్తాడు. దావీదు వంటి ధైర్యాన్ని తెచ్చుకోమని, దావీదు వంటి ప్రార్థన స్థితిని ఏర్పరచుకోమని, దావీదు వంటి విశ్వాసాన్ని ఏర్పరచుకోమని, దావీదు వంటి నీతి న్యాయాలని ఏర్పరచుకోమని దేవుడు బోధిస్తున్నాడు. 15వ కీర్తన చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి అతడు నష్టం కలిగిన మాట తప్పడని. చూడండి ఆ పరిస్థితి ఎలా ఉంటుందో, ఎంతో అపురూపకంగా. 4వ వచనం చదువుకుందాం. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించుము. ఈ మొదటి వచనంలో కూడా మాట్లాడుతుంది, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించగలిగిన వాడెవడు. చూసారా? అంటే మనుషులు అవి కోల్పోతున్నాడు. కాబట్టి ఈ విధంగా దావీదు ఏం చేస్తున్నాడంటే, ఇటు మనుషుల పక్షము నుంచి దేవునికి మొరపెడుతున్నాడు, అదే సందర్భంలో దైవ నిర్ణయాన్ని కొట్టివేయడం లేదు. మనుషుల పక్షము నుంచి నా మీద మోపబడుతున్న భారము, నా మీద వస్తున్న అవమానము, నా మీద ఏర్పరచబడుతున్న కష్టము, ఇబ్బంది, అవమానము, ఇవన్నీ తగినవి. ఇవి దేవుడు నా మీద ఏర్పరచబడినవి. దేవుని తీర్పు ఎక్కడా కొట్టివేయకుండా తన యొక్క బుద్ధి స్థితిని ఇప్పటికప్పుడే పరిశీలన చేసుకుంటున్నాడు దావీదు. ఈ 23వ కీర్తన చాలా అపురూపకమైనది. మా గురువులు నేర్పిస్తే నేను మీతో మాట్లాడుతున్నాను తప్ప వేరే ఎక్కువ కొత్త సిద్ధాంతాలకి, కొత్త తాత్పర్యాలకి నేర్పించే వాడిని కాను నేను. ఇక్కడ చెప్పబడుతున్న బోధ మొదటి వచనం ఈ విధంగా పలుకుతున్నది. ఏమని పలుకుతున్నది? మొదటి వచనము చూసారా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఈ మొదటి విభాగము, మొదటి దేవుని యొక్క మాట, ఈ పునాది మీద మన విశ్వాసాన్ని ఎంత కట్టుకుంటామో ఈరోజు మనం పరిశీలన చేసుకుందాం. ఎంత విధంగా మనము విశ్వాసం మీద, క్రీస్తు అనే బండ మీద మన విశ్వాసాన్ని కట్టుకుంటామో మనం ఒకసారి ఆలోచన చేద్దాం. మొదటి ఆయన ప్రతిసారి ప్రతి కీర్తనలోనూ ప్రధాన గాయకునికి ప్రధాన తంతి అంటే ఏదో విధంగా మాట్లాడుతాడు. ఇది దేవుని మీద రాయబడుతున్న కీర్తనని ఆ కీర్తన చదివినప్పుడు అర్థమవుతుంది. ఈ కీర్తన ఏ రాగం మీద పాడుతున్నానంటే తంతి వాయిద్యం మీద పాడుతున్నానని అని డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్ని ఉపయోగించి దావీదు మాట్లాడుతున్నాడు. ఆ భావాలని తెలియపరుస్తున్నాడు. తెలియపరిచిన దాని తర్వాత ఈ కీర్తన చూడండి, దావీదే అని రాయబడినది. దావీదే దేవుని యొక్క ప్రత్యక్షతని జ్ఞాపకం చేసుకుని దేవుని యొక్క గుణగణాలని మనుషులకు బయలుపరుస్తున్నాడు. మొదటిగా ఆయన ఏమని బోధిస్తున్నాడు? యెహోవా. దేవుడు మాట్లాడుతున్న మాట, దావీదు గారు ప్రజలకు చెప్పబడుతున్న మాట ఏమని బోధిస్తున్నాడు? దావీదు గారు ఏమని మాట్లాడుతున్నాడు? యెహోవా నా కాపరి. ఈ యొక్క పదాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ పదం యొక్క రహస్యము, ఈ పదం యొక్క ఆ యొక్క ప్రేమ, ఆ యొక్క గుణతత్వము మనము ఏర్పరచుకుంటే ఆ పదము యొక్క అర్ధతత్వంలోనికి వెళ్ళి విశ్వాసాన్ని గొప్పగా స్థిరపరచుకోగలము, విశ్వాసంలోనికి ఏర్పరచబడగలము, విశ్వాసంలోనికి నడిపించబడగలము. ఎందుకంటే ఒక విశ్వాసి విశ్వాసంలోనికి నడిపించబడాలి. అమ్మా వింటున్నారా మీరందరూ? నా మాట మీకు అర్థమైందా? ఒక విశ్వాసి ఎక్కడికి నడిపించబడాలి? విశ్వాసంలోంచి మందిరానికి కాదు. విశ్వాసి ఎక్కడికి నడిపించబడాలంటే విశ్వాసం నుంచి విశ్వాసంలోనికి నడిపించబడాలి. అదే నిజమైన విశ్వాసము. విశ్వాసము రోజు చూపించే ఒక క్రియ అది. ఈనాడు క్రైస్తవ వ్యవస్థలో దాగునే క్రైస్తవ పెద్దలైనా సరే, విశ్వాసులైనా సరే ఏ విధంగా వ్యవహరిస్తున్నారంటే వారి విశ్వాసము ఎక్కడి వరకు ముడిపెడుతున్నదంటే
సమరయ స్త్రీ చెబుతున్నది కదా, అదిగోదిగో అక్కడెక్కడో ఆరాధించడానికి సియోన్ లోయలో ఉంటుంది, అక్కడికి వెళ్ళి మేము ఆరాధిస్తాము, అక్కడికి వెళ్ళి ఏం చెప్తామంటే నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము నెరవేరునుగాక అని ఈ విధమైన ఈ విధంగా బోధన చేసుకుంటూ, ఈ విధంగా మేము ప్రబోధం చేసుకుంటూ, మేము మా గృహాలకు వచ్చిన దాని తర్వాత, మా వ్యక్తిగత జీవితాలకు వచ్చిన దాని తర్వాత మేము ఎలాగా పూజించుకుంటామంటే, ఏ విధంగా మాట్లాడుకుంటామంటే మా చిత్తం నెరవేరును గాక, మా రాజ్యం మాకుండును గాక అని బోధించు. ఇది విశ్వాసమా? ఇది విశ్వాసం కాదు, ఇది భక్తి అసలే కాదు. అసలే దేవుని మందిరంలో ఉంటే ఆయన చిత్తం నెరవేరును గాక, ఆయన రాజ్యం నెరవేరును గాక. అదే దేవుని మందిరాన్ని విడిచిన దాని తర్వాత నా చిత్తం నెరవేరును గాక, నా రాజ్యం వచ్చును గాక అంటే ఎంత అన్యాయం అండి. దేవుడు తన కంటిపాపగా మనందరినీ కాచి బలపరిచి మన యొక్క అవసరతలను తీర్చి, ఆయన ప్రతి ప్రాణ పరిస్థితుల నుంచి దూరపరిచి, ఎందుకు ప్రాణ పరిస్థితుల నుంచి దూరపరుస్తున్నాడంటే ఈ కరోనా పరిస్థితులు ఎందరినో మింగివేసింది మరణ ముళ్ళు. ఆ మరణము ఏం చేసింది అంటే చిన్నవారిని చూడలేదు, పెద్దవారిని చూడలేదు, ముసలివారిని చూడలేదు, గర్భిణీలను చూడలేదు. ఈ భావాలను ఆ మరణానికి తెలీదు. మనకంటే ఆ బాధ, ఆ రుచి తెలుసు. అరే ముసలి అనే జాలి తెలుసు, అరే గర్భిణీ స్త్రీ అని తెలుసు, అరే చిన్న పాప అని తెలుసు. కానీ మరణానికి ఇటువంటి స్వభావం తెలీదు. ఏం చేసింది ఆ మరణం? మొత్తం తుడిచిపెట్టేసింది సగం మంది జనాలని. కానీ ఆ కరోనా టైంలో మనం లేమా? మనమేమన్నా ప్రత్యేకంగా మొత్తం ఇంటి చుట్టూ లాక్ వేసుకుని కూర్చుని ఉన్నామా? అదే భూప్రపంచంలో మనము బ్రతుకాం, వారు జీవించేలాగానే మనము జీవించాం. కానీ దేవుడు మనల్ని ఎంత ప్రత్యేకంగా కాపాడాడు చూడండి. అంటే నీ పక్షముగా దేవుడు అంత ప్రణాళిక వేసుకున్నాడు కాబట్టి, దేవుడు నిన్ను అంత విధంగా ప్రేమిస్తున్నాడు కాబట్టి, ఈ దేవుడు కూడా మనం అర్థం చేసుకోకపోతే మరి మన స్థితి గతి ఏంటో మనము ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యెహోవా అనే మాట సర్వనామాలలో యుక్తమైన నామము. ఎందుకంటే యెహోవా అనే నామం పేరు కాదు, అది దేవుని పేరు. ఆయనకు పేరు అని పెట్టే స్థితిగతిలో మనం లేవు. ఆయనకి పేరు ఎందుకు లేదు అంటే ఆ పేరు పెట్టలేము. ఎందుకంటే ఆయన మన మీద ఆధారపడడం కాదు. మరి పాత నిబంధనలో ప్రతి ఒక్కరు పేర్లు పెట్టారు కదయ్యా అంటే, ఆయన ప్రత్యక్షతమయ్యే సందర్భాలలో ఆ గుణాతిశయాన్ని బట్టి, ఆ గుణాతిశీలను బట్టి ఆ భక్తులు ఏం చేశారు? బలాసూరుడని, పరిశుద్ధుడని, మహిమ శరీరుడని ఇలాగ పేర్లు ఆవిర్భవించారు. ఎందుకు? అవి క్రియ లేకపోతే పేరా? ఆ టైములో ఆ భక్తులకి ఆ విధంగా దేవుడు మహిమా స్వరూపముగా అగ్ని వంటి దేవుడని అంటే ఆయన క్రియ. మరి పేరు ఎందుకంటే ఇప్పుడు మన చిన్నపిల్లల్లో మీ మనవరాళ్ళైనా ఎవరైనా సరే వారి ఇంటి పేరు, వారి పేరు తర్వాత ఇంటి పేరు ఎవరి ఇంటి పేరు మీద ఉంటుంది? ఎవరి మనవరాళ్ళు అయితే వారి ఇంటి పేరు మీద ఉంటుంది. అంటే వారు ఎవరి మీద ఆధారపడి జీవిస్తున్నారు? ఆ ఇంటి పెద్దల మీద ఆధారపడి జీవిస్తున్నారు. కాబట్టి మరి మన దేవుడు ఎవరి మీద ఆధారపడి జీవించగలే సామర్థ్యం లేనివాడు కాదు. ఆయనకు అవసరమే లేదు. ఆయనే. ఆకాశము గతించిన ఆయనే, భూమి గతించినా కూడా ఆయనే. సృష్టి ఉన్నా ఆయనే, సృష్టి లేకపోయినా కూడా ఆయనగే. అలాంటి దేవుడు ఆయనకి ఎన్నో నామధేయాలు ఉన్నాయి. ఎప్పటికీ ఆ నామధేయాలని నేను ఇప్పుడు చెప్పడానికి మనకి కొద్దిగా టైం పడుతుంది. కాబట్టి కొన్ని సందర్భాలలో మనం ఈ మాట యెహోవా అని పలికిన దాని తర్వాత ఆయన ప్రబోధిస్తున్నాడు. అంతేకాకుండా ఆ మాటలు ఏమి కలగబడుతున్నది? యెహోవా నా కాపరి. ఏమని పిలుస్తున్నాడు? యెహోవా నా కాపరి. ఏమర్థమవుతున్నదేంటి ఈ మాటకి? ఈ మాటలో రెండు అర్థాలు కనబడతాయి ఈ చిన్ని మాటలు. ఒకటి తీర్మానము, రెండోది ఏం చెప్తున్నాడంటే
పరసంబంధమైన దేవుడు భూ సంబంధమైన మానవులకి ఏ విధంగా ఉన్నాడు? కాపరిగా ఉన్నాడని దావీదు గారు వ్యక్తీకరణ చేస్తున్నారు. ఒకటి ఆయన మీద తీర్మానం తెలియపరుస్తుంటే, ఇంకొకటి ఏం తెలియపరుస్తున్నది? పరసంబంధమైన దేవుడు భూ సంబంధమైన మానవులకి కాపరిగా ఉన్నాడు. ఇప్పుడు మనందరిని రక్షించేది ఎవరండి? అమ్మ ఈ మాట చెప్తారా? ఇప్పుడు మనందరిని రక్షించేది ఎవరిని? పిల్లల్ని అడిగితే కనుక ఏమని చెప్తారు మీరు? మా తల్లిదండ్రులు అంటారు. అవునా? ఇది చాలా సింపుల్ అయిన మాట. ఎవరైనా సరే ఎవరు మిమ్మల్ని రక్షిస్తున్నారంటే ఎవరు చెప్తారు? మా అమ్మ నాన్న రక్షిస్తున్నారని చెప్తారు. మరి మీ అమ్మ నాన్నని ఎవరు రక్షిస్తున్నారంటే దేవుడు కదా. ఇలాగా చెప్పుకుని వెళ్తే మొత్తం ఈ ప్రపంచ మానవులని రక్షిస్తున్నది ఎవరండి? ఎవరికైనా డౌటా? మొత్తం ఈ ప్రపంచ మానవాళిని ఆయన మాటతో, ఆయన యొక్క కృపతో, ఆయన యొక్క దయతో రక్షిస్తున్నది ఎవరండి? మన ప్రభువైన యేసు క్రీస్తు వారు. మనలో తారతమ్యాలు, మనలో భేదాలు, మనలో అనేకమైన మూలాలు ఉండొచ్చు, కానీ దేవునిలో ఎలాంటివి మనము అంటుకట్టలేము, వాటికి జవాబు ఇవ్వలేము, ఆయనలో లేవు. ఆయన మార్పు లేని దేవుడు, ఆయన మన వంటి వాడు కాదు. ఆ వ్యక్తిత్వాన్ని బయలుపరుస్తూ, ఆ వ్యక్తిత్వాన్ని చెబుతూ దావీదు ఇలాగంటున్నాడు. ఏమని అంటున్నాడంటే, ఆ ఒక్క మాటలో రెండు విషయాలని ఆయన చాలా చక్కగా అపురూపగిస్తున్నాడు. ఒకటి దేవునిలో తీర్మానము, రెండు పరసంబంధమైన దేవుడు భూ సంబంధమైన మానవులకి ఎలాగున్నాడంట? కాపరిగా ఉన్నాడు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాపరి అనే మాటకి అర్థాలు మనము ఆలోచన చేసుకున్నట్లయితే, యెహోవా అనే మాటకి అర్థము మనం వెతికే విధానంలో వెళ్తే కనుక మనం అర్థం చేసుకోగలం. ఆయన ఎవరి మీద ఆధారపడే దేవుడు కాదు, ఆయన మీదే మనం ఆధారపడే దేవుడు. కాబట్టి ఆయన కొన్ని మాటలు మనము వచనాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. యెషయా రాసిన పుస్తకము 40వ అధ్యాయము 40వ అధ్యాయము 28వ వచనము. నీకు తెలీదా? నువ్వు వినలేదా? చూసారా? ఎవరండి ఈయన? ఎవరండి ఈయన? ఏం చేశాడండి అని అంటే కనుక, ఈ దేవునిలో గొప్పతనం ఏంటండి అని అంటే కనుక, ఈయన చేసింది ఏంటంటే భూదిగంతములను ఏం చేశాడండి? సృజించాడు. చూసారా? యెహోవా ఎలాంటి దేవుడు? నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు ఆలేడు. మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనము ఇక్కడ ఆలోచన చేసుకున్నట్లయితే, ఆయనలో ఏమున్నది? ఆ యెహోవాలో మనకి ఏమున్నదంటే నిత్య జీవం ఉన్నదని మనం ఆలోచన చేయాలి. ఆయన నిత్యము జీవించేవాడు. మరణ ఒకాన సందర్భాలలో, ఆయన ఈ భూలోకానికి వచ్చిన సందర్భాలలో, ఆయన ఈ భూలోకం మీద అనేకమైన క్రియలు చేసినప్పటికీ మనుషులు ఆయనను దేవునికి అంగీకరించలేని దాని తర్వాత ఈ వ్యక్తికి ఏం చేయాలంటే, ఒక మరణాన్ని ఇస్తే సమాధి చేసాము, ఇంకా చంపేశాం కదా అనుకున్నారు. కానీ దేవుడు ఏం చేశాడు? 3వ దినాన్ని ఏం చేశాడండి? అమ్మా మీరు చూడాలన్నా, ఇంకా 3వ దినాన్ని దేవుడు ఏం చేశాడు? ఆయన సజీవుడై తిరిగి లేచాడు. అంటే మనకి ఏది జ్ఞాపకం రావాలి? ఆయన నిత్యుడగు తండ్రి, నిత్యుడగు దేవుడని. మన దేవుడు నిత్యుడైన దేవుడండి. ఎంతకంటే గొప్ప ఆదరణ కలిగించే మాట మనకు దొరుకుతుందా? ధైర్యం కలిగించే మాట మనకు దొరుకుతుందా? మనం కొలిచే దేవుడు అంతరించుకుపోయే దేవుడు కాదు. ఈ భూమి మీద ప్రతిదీ అంతరించుకుపోవచ్చు. నువ్వు చూస్తున్న చెట్టు, నువ్వు చూస్తున్న ఏవైనా మనుషులైనా, ప్రతిదీ జీవైనా సరే ఈ భూమి మీద జల సమాధో లేకపోతే భూ సమాధో అయిపోవాల్సిందే, అగ్ని సమాధో అయిపోవాల్సినదే. కానీ
నీవు నేను నమ్ముతున్న దేవుడు ఆయన నిత్యం ఉండే దేవుడు. ఎంత గొప్ప! ఈ ఉదయకాల సందర్భంలో దేవుడు తన యొక్క గుణాతిశయములో ఒకటి మనకు బయలుపరిచాడు. మనం నమ్ముతున్న ఈ యెహోవాలో ఈ దావీదు ఏం చూశాడంటే ఆయన నిత్యుడయ్యా. అమ్మా, ఈనాడు మనము దైవ సన్నిధికి పరిగెట్టుకుని వచ్చాం కదా, నీవేమి చూస్తున్నావు? దావీదైతే మొదటిగా పలుకుతున్నాడు. దావీదు ఏం పలికాడంటే, అయ్యా ఈ యెహోవా ఎలాంటి యెహోవా? నిత్యుడైన యెహోవా, నిత్యుడగు తండ్రి ఈయన అని దేవుడు ఈ యెహోవా గురించి దావీదు వెతుకుతున్నాడు. నిత్యుడైన దేవుడు ఈయన అని దావీదు కనుగొన్నాడు. ఇంకొకటి యెషయా రాసిన గ్రంథము, అదే యెషయా రాసిన గ్రంథము 55వ అధ్యాయము. నేను ముగించేస్తాను, మీకు అర్థం అవ్వాలనే ఇంత లెంత్ తీసుకుంటున్నాను, కొంచెం అర్థం చేసుకోండి. కొద్దిగా మాట తూలినా కానీ మీరు శ్రద్ధగా ఆలకించాలి. 55వ అధ్యాయము 8-9 వచనాలు. నా తలంపులు నీ తలంపులు వంటివి కావు, నీ త్రోవలు నా త్రోవ వంటివి కావు. ఇది యెహోవాకు. ఆకాశము భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవు, నీ మార్గముల కంటే నా మార్గములు, నీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. చూసారండి, ఇది ఏమి వ్యక్తీకరిస్తున్నదంటే, మనం ఎలాగా వ్యక్తీకరిస్తామంటే దేవుడు మనలాగా మనిషే కదా, అర్రే అలాగా అలాంటి తలంపులతో మనం ఎప్పుడు ఆలోచించకూడదండి. మనలాగే నిప్పని మనము ముట్టుకోగలమా దాన్ని? అమ్మా, మనలాగే నీరని దాంట్లోకి దూకగలమా? ఈ నీటి కంటే నిప్పు కంటే గొప్పమైన దేవుడు మా తలంపుల వంటి దేవుడు కాదని దావీదు చేస్తున్నాడు. మన ఆలోచనల వంటి ఆలోచన కాదు, మన ప్రవర్తన వంటి ప్రవర్తన కలిగిన వాడు కాదు. ఆయన మాటలో పరిశుద్ధత ఉన్నది, ఆయన చూపులో పరిశుద్ధత ఉన్నది, ఆయన ప్రవర్తనలో పరిశుద్ధత ఉన్నది. ఆయన మొత్తం మహిమ కిరీటముతో అలంకరించబడిన దేవుడు. ఒకనొక సందర్భంలో ఆయన మోషేకి ప్రత్యక్షం అవ్వాలంటే ఆయన ఎలాగ ప్రత్యక్షమయ్యాడు? ఆయన మహిమతో ప్రత్యక్షపరచుకున్నాడు. ఆ పొద కాలిపోలేదంట, అగ్ని ఆరిపోవడం లేదు, పొద ఏమైపోవడం లేదండి, కాలిపోవడం లేదు. అంటే ఆయన మహిమ అంత ప్రత్యక్షమైనది. ఆ ప్రత్యక్షతను మనం గుర్తించగలుగుతున్నామా? యెహోవా యందు జ్ఞానము మనము పొందుకోవాలి. ఆ జ్ఞానము ఎప్పుడు మనకు అనుగ్రహించబడతాదంటే, ముందుగా యెహోవా యందు మనం ఏం చేయాలి? ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలి. భయభక్తి లేని విశ్వాసికి ఆయన తలంపులు ఎలగలేము, ఆయన జ్ఞానము పొందుకోలేము. లోకానుసారమైన జ్ఞానముతో వెతికితే ఆ వెతుకులాటలో చీకటే కనబడుతుంది తప్ప వెలుగుకరమైన మహిమకరమైన దేవుని వెతకలేము. అమ్మా, ఆయన మహిమా స్వరూపుడు. ఆయన మన వంటి వాడు కాదండి. మనము చులకనగా చూడడానికి, మనము బాధల్లో కష్టాలలో దూరపరచడానికి, సంతోషంలో దరికి చేర్చుకొని, సంతోషంలో కూడా దరికి చేర్చుకునే వాళ్ళు కూడా ఎవరు లేరండి. బాధల్లో తిట్టేవారే, సంతోషంలో వేటినో బట్టి సంతోషపడేవారే. ఏదైనా సంతోషం, ఒక బండిని బట్టి నాకు సంతోషమా, బంగారం బట్టి సంతోషం కలిగిందా? బంగారం బట్టే సత్తన తప్ప ఆ ఇచ్చిన దేవుని బట్టి కృతజ్ఞత, చిన్నిపట్టి కృతజ్ఞత చెప్పలేని కృతజ్ఞత హీనుడని నేను. అవి మనల్ని పోషించేవి కాదు, అవి మనతో వచ్చేవి కావు. మహిమాస్వరూపుడైన దేవుడే మనతో ఉండేవాడు. ఒకసారి ఆలోచన చేయండి, ఆయన మహిమ స్వరూపుడైన దేవుడని మనము ఆలోచన చేయాలి. రోమిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము, నేను ముగించేస్తున్నానమ్మా.
11వ అధ్యాయము 33వ వచనం చదువుకుందాం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానములు బాహుల్యము, ఎంతో అనన్యము, ఎంతో గంభీరము. ఆయన తీర్పులు శోధింపనంతో అసఖ్యములు, ఆయన మార్గములంతో అగమ్యములు. చూసారండి, చూసారా? దేవుని యొక్క వ్యక్తిత్వం, దేవుని యొక్క గుణాతి శైలం ఇలాంటిదంట. అపోస్తలుడైన పౌలు వాటిని వెతుకాడు కాబట్టే ఎంత అద్భుతంగా ఆ మాటలను చిత్రీకరణించాడు, వ్రాసాడు. ఆహా, ఆయన తలంపులంతో అద్భుతమైనవి, ఆయన మార్గములంతో, దేవుని యొక్క బుద్ధి జ్ఞానములు ఎంతో బాహుల్యమైనవి. దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని ఒకే ఒక వచనంలో చూడండి ఎంత అపురూపకంగా అమర్చాడు. ఇల్లు శుభ్రంగా ఉంటే ఎంత శుభ్రంగా ఉంటుంది, ఎంత అందంగా ఉంటుంది ఆ ఇంటికి. అదే ఆ ఇంటిలో చెద పట్టేసి, పురుగు పట్టేసి, బూజు పట్టేస్తే కనుక ఆ ఇల్లు ఎలా ఉంటుందండి? చూడడానికి కూడా అసహ్యంగా ఉంటుంది. ఒక మనిషి అయినా మనము ఈ బాహ్య రూపాన్ని ఏదైనా పౌడర్ రాసుకోవడానికి, ఏదైనా వాటర్ కడుక్కుంటే బాగుంటుంది. లేదా ఒక 100 సంవత్సరాలు నేను జుట్టు కటింగ్ చేయించుకోకపోయినా ఎలా ఉంటాను? పిచ్చోడు ఉన్నట్టు ఉంటాను. పిచ్చోడు ఉన్నది తప్ప ఇంకేమీ ఉండదు. దేవుని ఈ ఒక్క వచనంలో దేవుని యొక్క ఆయన గుణాతిశయమును మనసారా పాడుతున్నాడు, మనసు విప్పి చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. అమ్మ, ఆయన నిత్యుడైన తండ్రి, ఆయన నిత్యం ఉండే జీవించగలిగిన దేవుడు, ఆయనలోనే మనకి నిత్య జీవం ఉన్నది. మనం నమ్ముతున్న దేవుడు మన ప్రాణాలని తీసుకునే దేవుడు కాదు, నిత్యము ఆయనతో పాటు బ్రతికించడానికే మనకి ఈ బోధ. మనము చూపిస్తున్న విశ్వాసము, బుద్ధి, వినయము, నీతి, న్యాయాలు ఇవన్నీ కూడా దేవుడి మీద ఆనుకుని ఉంటే, దేవుడి మీద మోపితే అవి దేవుడు మనకి నిత్య జీవాన్ని ఇస్తానంటున్నాడు. అర్రెర్రే, నేను విశ్వాసాన్ని చూపిస్తున్నాను కదా, ఇక్కడే భూసమాధి అయిపోద్దాం అని మనం తలంచకూడదండి. దేవుడి మీద విశ్వాసం ఉంచుతున్నాను కదా, దేవుడి మీద భక్తిగా ఉంటున్నాను కదా, ఇవన్నీ భూస్థాపన అవేవి కావు. ఇవి దేవుని వైపు నడిపిస్తున్నవి, ఆయనతో జీవించడానికి సహకారంగా ఉంటాను నేను. అర్థమవుతుందండి? నువ్వు చూస్తున్న భక్తి అయినా, విశ్వాసమైనా ఇవి దేవుని వైపు చూపిస్తున్నవి. చూపించడమే కాకుండా దేవునితో జీవించగలిగే అవకాశాన్ని ఇస్తున్నవి. దేవుని నమ్మకుండా మనము దేవునితో జీవించగలమా? అమ్మా, టికెట్ కొడితేనే ఏదైనా రాజమండ్రి అయినా వెళ్ళగలం, టికెట్ లేకుండా మనం వెళ్ళగలమా? అంటే మనకు ఒక హక్కు చూపిస్తున్నది. నేను డబ్బు కట్టా, నేను అక్కడ వెళ్ళడానికి అర్హుడని. ఏదైనా వస్తువు కొనుక్కుంటే ఆ వస్తువు పొందుకోవడానికి నేను అర్హుడని. అది ఏదైనా ఇల్లైనా, వస్తువైనా, ఏదైనా సరే నీవు ధనంతో కొంటే అది ఏదైపోతున్నది? దానికి నువ్వేమైపోతున్నావు? హక్కుదారుడు అయిపోతున్నావు. దేవునితో నేను నిత్యము బ్రతకడానికి నేను హక్కుదారుని ఎలాగవుతానో తెలుసా అమ్మా? నేను ఎలాగా హక్కుదారుని అవుతానో తెలుసా? నేను దేవుని యందు నమ్మిక ఉంచితే, నేను దేవుని యందు విశ్వాసం ఉంచితే, నేను దేవుని యందు భక్తిని ఉంచితే, అవి నాకు దేవుని వైపు నడిపించడమే కాకుండా హక్కుదారుడిగా జీవించడానికి హక్కుదారుడిగా బాటలేస్తున్నవి. ఆయన అదే వెతుకుతున్నాడు. నేను హక్కుదారుడిగా జీవించడానికి ఆయనే అని దేవుని వైపు నడిపించబడుతుంది. మొదటి తిమోతిలు రాసిన పుస్తకము, మొదటి తిమోతి ఎంత అద్భుతమైన మాటలు రాశాడు. ఒకటో అధ్యాయము 17వ వచనం. అక్షయుడను, అదృశ్యుడను, అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు
యోగ యుగమును కలుగునగాక. చూసారా, ఆయన స్వభావం ఇంకొకటి బయటపడింది. ఎలాంటి మాటలు కొన్ని వందలు ఉన్నాయండి ఆయన వ్యక్తిత్వంలో. ఆయన నేను కొన్నే మీకు ఆధారంగా చూపిస్తున్నాను. ఇలాంటివి ఎన్నో బైబిల్ నుండి అటు నుంచి ఇటు తిరిగేస్తా. ఎప్పుడు కనబడతాయంటే వీటి మీద జ్ఞానం ఉంచినప్పుడు, ఎప్పుడు కనబడతాయంటే వీటిని చదువుతున్నప్పుడు, లేకపోతే ఎవరైనా దైవజనులు వాక్యాలు చెప్తే వింటున్నప్పుడు ఆయన ఎలాంటి వాడో తెలుస్తుంది. అమ్మా చూసారా, ఎందుకు దావీదు మొదటిగా యెహోవా అని మాట్లాడుతున్నాడంటే ఆ యెహోవా ఎలాంటి వాడని వచనాల ఆధారంగా ఉన్నాయి కాబట్టి. మరి నీకు ఏమర్థమవుతున్నది? యెహోవా అనే అర్థం మనం అర్థం చేసుకోవాలంటే యెహోవా నా కాపరి, ఆయన రెండే సత్యాలు అప్పకు చెప్తున్నాడు. ఏంటి ఆ సత్యాలంటే, ఒకటి నీవు దేవునిలో తీర్మానం చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఆయన కాపరి. ఎలాంటి కాపరి? పరసంబంధమైన దేవుడు భూ సంబంధమైన మానవులకి ఎలాగ ఉన్నాడంట? కాపరిగా ఉన్నాడు. ఆ యెహోవా ఎలా ఉన్నాడు అంటే ఆయన నిత్యుడైన దేవుడు. ఆ యెహోవా ఎలా ఉన్నాడు? ఆయన మహిమాస్వరూపిగా ఉన్నాడు. ఆయన యెహోవా ఎలాగున్నాడంటే ఆయన అగమ్యములు. ఆయన్ను వర్ణించడానికి కూడా మన బుద్ధి చాలదు, అంత ప్రఖ్యాతమైన దేవుడు. మరి యెహోవా నీకేమర్థమయ్యాడు? అమ్మా ముగించేస్తాను నేను. నీవు నేను విశ్వసిస్తున్న యెహోవా నాకు ఏమర్థమయ్యాడు? చిన్నపిల్లల కంటే అర్థం కాదు అనుకోవచ్చు. వారు ఇంకా ఆ జ్ఞానంలోనికి నడిపించబడలేరు. ఇదే మాట ఒక స్టోరీగా చెప్తే ఓహో ఎంతో చక్కగా వారు అర్థం చేసుకోగలరు. మరి నీ వరకు వచ్చిన మాట దావీదు వ్యక్తీకరణ చేస్తున్నాడు. ఆయనలో ఎంతో బాధ ఉన్నది. నేను మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఆయనలో ఎంతో బాధ ఉన్నది. ఒక పక్కన కుమారుడు, ఇంకొక పక్కన మావగారు, ఇంకొక పక్కన హైతోపేలు, ఇంకొక పక్కన భార్య, ఇంకొక పక్కన సైన్యం. ఇవన్నీ చుట్టుముట్టేస్తున్న సందర్భాలలో ఆయన ఎక్కడ కూడా తన ఉచ్చారణ దేవుడి మీద విరోధముగా మాట్లాడలేదు. మనమైతే మన భార్యో లేకపోతే భర్తో లేకపోతే ఎవరైనా సరే ఈ విధంగా ఉంటే ఆ పరిస్థితుల మధ్య కూర్చోబడిపోయి ఎవ్వరూ ఏడవలేనంత దుఃఖముఖం అయిపోతాం. దేవుణ్ణి చూడలేని నేత్రంలోనికి వెళ్ళిపోతాం. శ్రమలలో, కష్టాలలో, ఇబ్బందులు, అవమానాలు వీటి మధ్య కూర్చుని నీవు వాటిని చూడడానికి కాదు, దేవుని వైపు చూడడానికి. దేవుని వైపు చూస్తే వీటిని జయించగలవు. వీటి వైపునే చూచి వీటినే భారాలుగా వీటినే నువ్వు తిష్టేసి కూర్చుంటే గనక, వీటిని ఆధారం చేసుకుంటే గనక ఇవే భారాలు అయిపోతాయి. మరి మనము దావీదులాగా బ్రతకడానికి ఇష్టపడుతున్నామా? ఆయన ఈ 22 కీర్తనలు మనం మాట్లాడుకున్నామేంటి? ఆయనలో ఉన్న ఆవేదన అర్థం చేసుకున్న, వ్యక్తిగత పాపం పట్ల ఆయన ఎలా ప్రతిస్పందించాడో మనకు అర్థమైనది. ఆ భూ సంబంధమైన శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు ఎలా వ్యక్తీకరణ చేశాడో ఈ 20 కీర్తనలో మనం నేర్చుకున్నాం. 22 కీర్తనలో దేవుని పట్ల ఎలా వైఖరించాడు. మరి ఈ 23వ కీర్తన చాలా అపూర్వకమైనది. ఆ కీర్తన మధ్య మనమెంత నేర్చుకోబోతున్నాము, ఎంత అర్థమవుతున్నది. మన మనసు మారకుండా వింటే గనక అర్థం కాదండి. మన భక్తిని దేవుడి మీద ఆనుకోకుండా ఉంటే గనక మనకి ఇది బోధ అర్థము కాదు. మనకి జ్ఞానం లేకపోతే ఈనాడే దేవా దావీదు వంటి జ్ఞానము మాకు అనుగ్రహించి అదే త్రోవ వంటి విశ్వాసాన్ని, అదే త్రోవ వంటి నమ్మకాన్ని, అదే త్రోవ వంటి భక్తిని మాకు నేర్పించు దేవాని దేవుని బ్రతిమాలుకుందామా? ప్రార్థన చేసుకుందాం. మోకరించినట్లయితే ప్రార్థన.